శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం వీడియోలో ఓంకార సాధన గురించి చెప్పుకున్నామండి. ఓంకార సాధన ఎలా చేయాలి అనే దాని గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకుందామండి. అది ఎందుకంటే చాలామంది ఈ వీడియోల్లో రకరకాలుగా చెబుతున్నారు. అవన్నీ ఏది నిజం అందులో అనేది ఆ విశ్లేషణ పూర్వకంగా మీరు తెలుసుకుంటే మీకు అర్థమైతే అది సాధన అనేది మీకు డెప్త్ అనేది అర్థమవుతుంది అన్నమాట. ఓంకార సాధన ఎందుకు చేయమన్నారంటే మిగతా ఏ మంత్రాలు ఏవైనా సరే, మనం శబ్దాలు ఏవైనా సరే కూడా అవి అక్షరాల ద్వారా ఏర్పడతాయండి. అక్షరాలు లిపి ఉంటుంది వాటన్నిటికీ. కానీ ఈ ఓంకారం అనే దానికి దీనికి లిపి లేదు. దీనికి ఎవరు అక్షరాబద్ధం చేయలేరు అనమాట. ఎందుకంటే మనకు అక్షరాలని ఎట్లా వాటి ఉత్పత్తి ఎట్లా అవుతాయండి? కొన్ని కంఠాల నుంచి, కొన్ని తాలువు నుంచి వస్తాయి, కొన్ని పళ్ళ కలపటం వల్ల వస్తాయి, నాలుగుతోటి రకరకాల ప్లేసుల నుంచి అవి ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. అటువంటి ఆ ప్లేసుల్లో పుట్టుక స్థానాలు ఉన్నాయి వాటన్నిటికీ. బాహ్యంగా అన్ని కలిస్తే కానీ, రెండు కలిస్తే కానీ అది శబ్దం ఉత్పత్తి కాదనమాట. అట్లాగే షట్చక్రాల్లో ఉన్నటువంటి అక్షర మాతృకలు అంటారు. ఇప్పుడు మామూలు షట్చక్రాల్లో మూలాధార చక్రంలో 4 అక్షరాలు చూపిస్తారు. అలాగే స్వాదిష్టానంలో 6 అక్షరాలు, మణిపూరంలో 10 అక్షరాలు, తర్వాత అనాహతంలో 12 అక్షరాలు, విశుద్ధంలో 16 అక్షరాలు, తర్వాత ఆగ్నేయ చక్రంలో 2 అక్షరాలు ఉన్నాయని అక్షర మాతృకలు ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ అక్షరాలు ఎట్లా ఉత్పత్తి అవుతాయంటే లోపల నుంచి మనకి సహజంగా వస్తున్నట్టు ఓంకారం ఏదైతే మూలాధారం నుంచి వచ్చేటట్టు ఓంకార శబ్దం ఏదైతే ఉందో, ఆ ఓంకార శబ్దం ఒక వైబ్రేషన్ వల్ల ఆ అక్షరాల్లో ఏదైతే మనకి కర్మ రూపంలో మనకి బయటకు రావాల్సి ఉంటుందో ఆ పర్టికులర్ అక్షరాలు ద్వారా మనకి ఆ కదలిక ద్వారా వ్యక్త ప్రపంచంలో నామరూపాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ ఓంకార శబ్దాలు మనం సాధన ఎలా చేయాలంటే ఇవేవి తాకూడదు. ఓంకారం చెప్పి వచ్చేసేటప్పుడు ఆ ఊ మా అనే అక్షరాలు ఉన్నాయి. ఆ ఊ మా అనే అక్షరాలు మా అంటే మా కాదండి, అన్నప్పుడు నీకు వేటి సహకారం లేకుండా 3 అక్షరాలను పలకగలుగుతాం మనం. కాబట్టి ఏంటంటే అన్నప్పుడు ఎక్కడ డైరెక్ట్గా లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట. అది అట్లా ఉన్నప్పుడు కూడా అది దేని సహకారం లేకుండా ఆ శబ్దాలు వస్తాయి అన్నమాట. చిన్నపిల్లలు కూడా పలుకుతారు. అవి ప్రతి జీవి కూడా అటువంటి శబ్దాలు చేయగలుగుతుంది అనమాట. అది సహజంగా ఉత్పత్తి అయ్యేటట్టు అనమాట. ఆ ఉత్పత్తి ఏమవుతాయంటే తర్వాత ఈ అక్షర దేవతలు ఎవరైతే ఉన్నారో షట్చక్రాల్లో వాడి ప్రారంభ కర్మానుసారం వాళ్ళకి నామరూప జగత్తులో కూడా ఓ రకంగా భావాలు కానీ, తలంపులు కానీ, వాసనలకు అనుగుణంగా అది జగత్తు కనపడే విధంగా మార్పు వస్తున్న తర్వాత ఇది చూసేటువంటి ఇంద్రియాల ద్వారా మనం వ్యక్త ప్రపంచం అనేది కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ సాధన ద్వారా ఏంటంటే ఈ విడివిడిగా సాధన చేయడం ద్వారా ఆకారం కానీ, ఆనం కానీ, పువ్వు కానీ, అనేటువంటి శబ్దం కానీ వ్యక్తిగతంగా సాధన చేయటం సపరేట్గా సాధన చేసుకున్న వల్ల ఏమవుతుందంటే కొంత మనకి శరీరంలో ఒక ఈక్విలిబ్రియం వస్తుందన్నమాట. అంటే అది ఫస్ట్ ప్రాథమికంగా చేసినా కూడా తర్వాత మనం సాధన ఎలా ఉండాలంటే ఓంకారం 4 మాత్రల కాలంలో చేయాలండి. 4 మాత్రల కాలం అంటే 4 సెకండ్లు అంతే. అందులో అది మామూలుగా ఎట్లా చేయాలంటే మరి బిగ్గరగా చేయాల్సిన మామూలు పంచమ స్థాయిలో ఫస్ట్ చేయటం అలవాటు చేసుకోవాలండి. ఇప్పుడు మామూలు సంగీతంలో స రి గ మ పద నిసల్లో పా స్థాయిలో ఫస్ట్. ఇప్పుడు మీరు ఇది విడివిడిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత పంచమ స్థాయిలో ఓంకారాన్ని ఉచ్చరించడం అనేది మనం ఫస్ట్ అది ప్రాక్టీస్ చేయాలండి.
చేసిన తర్వాత పంచమ స్థాయి నుంచి క్రమంగా కిందకి మనకి సౌండ్ తగ్గించుకుంటూ, అంటే మందరంలో కూడా అత్యంత మందరంలో కూడా పంచమ స్థాయిని మనం చూడొచ్చు. అంటే సంగీతం సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. శృతి తగ్గిస్తే శృతి తగ్గించుకుంటూ వచ్చామనుకోండి, తగ్గించిన శృతిలో పంచమ స్థాయి ఉంటుంది. అంటే ఆ స్థితిలో కనుక మీరు స్లో చేసేసి సౌండ్, అంటే మన శృతిని తగ్గించేసి శబ్దం ఎంతవరకు కనబడాలి, మనం మాట్లాడే శబ్దం మన చెవుల వరకు కనబడితే చాలండి. అంటే మనకి ఎక్కువ దూరం అంత పైకి అనాల్సిన పని ఉండదు అనమాట. అది క్రమక్రమంగా మనం ఏం చేయాలంటే ఆ స్థాయికి ఓంకారాన్ని మనం ఉచ్చరించడం అనేది పంచమ స్థాయిలో మీకున్నటువంటి మీ ప్రతి ఒక్కరికి ఒక స్థాయి ఉంటుందండి. ప్రతి శరీరానికి ఒక్కొక్క శృతి ఉంటుంది. అంటే వాడు అందుకని సాపాసాలు చెప్పిస్తారు సంగీత సాధనలో. సాపాసాలు చెప్పించేసి ఒక పద్ధతి ప్రకారం సంగీతం నేర్పుతారనమాట. అది ఆ రకంగా మీ శరీరానికి ఉన్నటువంటి శృతి ప్రకారం మీరు ఒక శృతి ఒక్కొక్కరికి ఒక శృతి కందినట్టుగా ఉంటుంది అనమాట. ఆడవాళ్ళకు ఒక శృతి కందినట్టుగా ఉంటుంది, మగవాళ్ళకు ఒక శృతి కందినట్టుగా ఉంటుంది అనమాట. ఎవరి కందినట్టు అనుసరించి వాళ్ళు ఈ శృతిలో పంచమ శృతిలో ఓంకార సాధన అనేది చేయటం నేర్చుకోవాలన్నమాట. తర్వాత మందరంలో కూడా ఓంకార సాధన అది పంచమ శృతులు చేసినప్పుడు ఏమవుతుందంటే అది లోయర్ స్టేజ్లో అనమాట. చేసినప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే అక్షర మాతృకల్లో కదలగల మీరు ఈ ఓంకారం చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్షర మాతృకల్లో కదలికలు వస్తేనే మీకు నామరూపాలతో ఆలోచనలు వస్తాయన్నమాట. ఈ కదలిక లేకుండా ఓంకార సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ కదలికలు ఏమి ఉండవు కాబట్టి వీటిలో అక్షర మాతృకల్ని ఇండ్యూస్ చేసేసి నామరూపాలు ఏర్పరిచేటువంటి ఇది ఉండదు. కాబట్టి ఈ ఓంకార సాధనలో అది క్రమంగా ఏమైందంటే మీకు ఆలోచనలు తగ్గిపోతాయండి. ఆలోచనలు తగ్గిపోయి మీరు మీ ఆలోచన ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు మీరు చేస్తున్న ఓంకార సాధన క్రమంగా అది ఎక్కడి నుంచి వస్తుందో నెమ్మదిగా ఆ స్థానానికి నెమ్మదిగా మన థాట్ని తీసుకెళ్ళాలండి. అంటే మన 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 ఆలోచనని నెమ్మదిగా పుట్టుక స్థానం అంటే అనాహత చక్రం అండి. అనాహత చక్రం నుంచి మనకి ఓంకారం అనేది బయటకు వస్తుంటుంది అనమాట. కాబట్టి అనాహత చక్రంలో అంటే అక్కడ శబ్దం ఉత్పత్తి అవుతుంది అనమాట అక్కడ. కాబట్టి అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అనాహత చక్రంకి వెళ్ళి అంటే ఈ తాడును పట్టుకొని, ఈ బయట బాహ్యంగా ఉన్నటువంటి ఈ తాడును పట్టుకొని, అది తాడు దేనికోసం అండి, ఆలోచన లాగటం కోసం అనమాట. మామూలుగా అయితే మీరు శబ్దాల ద్వారా మంత్రాల ద్వారా ఏం చేస్తే మీరు తప్పనిసరిగా ఆ శబ్దాల తాలూకు నామరూపాలు అనేవి కనపడతాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాటిలో కదలిక రాకుండానే ఓంకారం మనం పలకచ్చు అనమాట. ఓంకారం పలకటం వల్ల క్రమంగా మనకి ఏమవుతుందంటే థాట్స్ సాగుతాయి. తర్వాత నామరూపాలకు సంబంధించినట్టు ఈ బాహ్య ప్రపంచం యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది. కాబట్టి మనం క్రమంగా ఏం చేస్తామంటే ఓంకారాన్ని స్థాయిని, అంటే దాని యొక్క శబ్దాన్ని తీవ్రతను తగ్గించి అది క్రమంగా మందర స్థాయికి తీసుకొచ్చేసి ఓంకారాన్ని మందర స్థాయిలో జపం చేయడం తెలుసుకోవాలండి. అంటే ఒక స్లోగా అనమాట, స్లోగా పెద్దగా కాకుండా. మొదట్లో కొంచెం పెద్దగా చేసినా కూడా తర్వాత చాలా చాలా నెమ్మదిగా రావాలన్నమాట. వచ్చిన తర్వాత క్రమంగా దాన్ని పట్టుకొని హృదయ స్థానంలోకి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో గమనించి మనం దాన్ని వెంబడే కనుక మన మనసును పంపినట్టయితే అది హృదయ స్థానం దాకా మనం చేరుతుందన్నమాట. ఆ హృదయంలోకి వెళ్ళిన తర్వాత, హృదయ స్థానానికి వెళ్ళిన తర్వాత అంటే అనాహత కేంద్రం అనమాట. ఆ రకంగా మనం సుషుమ్నలోకి ఎంటర్ అవుతాం అనమాట. సుషుమ్నలోకి ఎంటర్ అవుతాం అనమాట. అంటే అక్కడ సుషుమ్న మార్గం అంటే అది దైవశక్తి ఉండేటువంటిది, ప్రాణశక్తి ఉండేటువంటి మార్గం అనమాట. కాబట్టి సుషుమ్నలోకి ఎంటర్ అయిన తర్వాత సాధన మనం ఎట్లా చేయాలనేది రేపటి వీడియోలో చెప్పుకుందామండి. ఈరోజు స్వస్తి.